హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మేక్ అండ్ ఐశ్వర్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ పాయసం అండి. సొరకాయతో కర్రీయే కాకుండా ఇలా పాయసం కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ దీన్ని కద్దుకా కీర్ అని కూడా అంటారండి. చాలా ఫేమస్ స్వీట్ అండ్ ఇది చాలా బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. అండ్ దీనికోసం మనం ఒక లేత సొరకాయని తీసుకొని ఇలా పైన తొక్కంతా తీసేసి లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకోవాలండి. ఇలా వైట్గా ఉన్నదన్నంతా కంప్లీట్గా రిమూవ్ చేసుకోవాలండి. సో అన్ని పీసెస్కి ఇలా తీసుకొని పక్కన పెట్టుకొని ఇవి సన్నగా తురుము పెట్టుకోవాలండి. సో అన్నీ ఇలా సన్నగా తురుము పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం ఈ సొరకాయ తురుము దీంట్లో వేసుకొని ఒకసారి మంచిగా ఇలా కడగాలండి. ఇలా చేస్తే మనకి సొరకాయలో ఉన్న ఆ పచ్చి వాసన అనేది పోతుందండి. సో ఇలా ఒకసారి చేశాక వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. కంప్లీట్గా డ్రై అయ్యేలాగా ఇలా గట్టిగా పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని దీంట్లో మనం ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ తురుముని వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అండ్ ఇది కొద్దిగా మనకి సాఫ్ట్ అయ్యే వరకు అండ్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ముందుగా కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలండి. సో ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి సొరకాయ సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి, ఒక 5 మినిట్స్ వరకు. సో ఇప్పుడు ఒక బౌల్లో 1 స్పూను కస్టర్డ్ పౌడర్ తీసుకొని పాలు వేసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలండి. సో సొరకాయ మనకి ఇప్పుడు సాఫ్ట్ అయిపోయిందండి. అండ్ దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అండ్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ని కూడా దీంట్లో వేసుకొని కలుపుకోవాలండి. అండ్ కస్టర్డ్ వేస్తే మనకు కొంచెం చిక్కగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో కస్టర్డ్ ఇది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. అండ్ ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా మెల్ట్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని కూడా దీంట్లో వేసుకోవాలండి. షుగర్ కంటే బెల్లం యూస్ చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అండ్ హెల్దీ కూడా. సో ఇలా ట్రై చేయండి ఒకసారి. అండ్ ఒకసారి అన్నీ కలిపేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ అయితే మన సొరకాయతో పాయసం అయితే రెడీ అయిపోతుందండి. సో మనకి ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఇంకా కొద్దిగా కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చండి. సో ఫైనల్గా అయితే మన సొరకాయ పాయసం రెడీ అయిపోయింది. ఇలా బౌల్లోకి తీసుకొని పైనుంచి ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఇలా గార్నిష్ చేసుకుంటే మన కద్దుకా కీర్ రెడీ అయిపోయినట్టండి. అండ్ మనకు కస్టర్డ్ వేయడం వల్ల ఆ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కస్టర్డ్ వేసి. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అండ్ చాలా హెల్దీ కూడా, మనం దీంట్లో బెల్లం యూస్ చేస్తున్నాము. సో ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.